హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు సుమ. మన ఛానల్లో ఇదే నా మొదటి వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే మా ఫ్యామిలీ మొత్తం మౌంట్ సోమ విజిట్ చేసినటువంటి వ్లాగ్. మౌంట్ సోమాలో శ్రీ సోమేశ్వర స్వామి వారి లింగాన్ని ప్రతిష్ఠించారు. మౌంట్ సోమాని ఏ సీజన్లో అయినా సరే మనం విజిట్ చేయొచ్చు. బట్ వింటర్లో అయితే రోడ్ మీద అంతా స్నో ఉంటుంది. మీరు వెదర్ చెక్ చేసుకొని మీ విజిట్ని ప్లాన్ చేసుకోండి. ఈ టెంపుల్ని విజిట్ చేయడానికి ఇండియన్సే కాకుండా లోకల్లో ఉన్న అమెరికన్స్ కూడా వస్తూ ఉంటారు. ఈ మౌంట్ సోమా టెంపుల్ని డాక్టర్ మైకేల్ మామస్ అనే ఒక అమెరికన్ తన శిష్యులతో కలిసి నిర్మించారు. ఇతను చాలా కంట్రీస్ తిరిగి వేదశాస్త్రాలన్నిటి గురించి తెలుసుకొని ఆగమన శాస్త్రాన్ని బేస్ చేసుకుని ఈ టెంపుల్ని నిర్మించారు. ఈయన ఒక కొండను చూస్ చేసుకుని ఆ కొండ మీద 450 ఎకరాలు తీసుకొని ఈ టెంపుల్ని నిర్మించారు. మేము సాటర్డే రోజు వెళ్ళామండి టెంపుల్కి. సో చాలా అంత రద్దీగా జనాలు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే వీక్ డేస్లో ప్లాన్ చేసుకోండి, బాగా ఫ్రీగా ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా దర్శనం వెళ్ళే వాళ్ళందరూ ఫ్రీగా వెళ్ళిపోవచ్చండి. మీరు ఏదైనా అభిషేకం చేయించుకోవాలన్నా టికెట్ తీసుకోవాలి. ఇది టెంపుల్కి ఎదురుగా పార్కింగ్ ఏరియా. అంటే ఈ అభిషేకం టికెట్ తీసుకున్న వాళ్ళందరినీ చిన్న చిన్న గ్రూపుల్లాగా ఫామ్ చేసేసి వాళ్ళకి అభిషేకం చేయించి అలాగే పూజ కూడా చేస్తారనమాట. మామూలుగా డైరెక్ట్గా దర్శనం చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళిపోతారు. అదిగో బ్యాక్ సైడ్ ఉంది కదా డోరు, ఆ డోర్ నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ లోపల కింద కూర్చున్న వాళ్ళందరూ అభిషేకం కోసం వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళనమాట. తర్వాత టెంపుల్కి రైట్ సైడ్లో నవగ్రహాలు ఉన్నాయి. భక్తులు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు దాని చుట్టూ. ఇంకా కొంచెం ముందుకెళ్తే మనకి నాగదేవత విగ్రహం కూడా ఉంది. దాని చుట్టూ కూడా భక్తులందరూ ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. ఇంకా టెంపుల్కి లెఫ్ట్ సైడ్ హనుమాన్ పార్క్ ఉంది. మేము మా పిల్లల్ని తీసుకొని హనుమాన్ పార్క్ కూడా వెళ్ళాము. ఇదిగోండి, ఇదే హనుమాన్ పార్క్. హనుమాన్ పార్కులో ఒక పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారండి. చూడ్డానికి చాలా చక్కగా ఉంది ఇది. దీని చుట్టూ భక్తులంతా ప్రదక్షిణలు చేసి ఫొటోస్ దిగుతూ ఉన్నారు. దీనికి ఆపోజిట్లో ఒక ఆంజనేయ స్వామి ఫ్లాగ్ పెట్టారు. మా పిల్లలు ముగ్గురు కూడా అక్కడ ఆంజనేయ స్వామి ఫ్లాగ్ దగ్గర ఫొటోస్ దిగారు. ఇదిగో ఇదే చూడండి. ఇక్కడి నుంచి కూడా మనము వ్యూ చూస్తే బాగుంటుందన్నమాట. మేము ఇంకా అటు సైడ్ నుంచి మేము మళ్ళీ టెంపుల్ ఎదురుగా ఉన్నటువంటి ఈ నంది పార్కుకి వచ్చామండి. నంది పార్కులో పెద్ద నందిని ప్రతిష్ఠించారు. ఈ నందిని చూడంగానే నాకైతే ఇండియాలో మహానందిలో నందిని చూసిన ఫీలింగ్ వచ్చిందండి. చాలా బాగా అనిపించింది. దీని చుట్టూ కూడా అందరూ ప్రదక్షిణలు చేసి ఫొటోస్ దిగుతున్నారు. మా పిల్లలు ఇక్కడ కూడా ఫొటోస్ దిగారు. నిజంగా ఈ ప్లేస్లో ఉన్నంతసేపు నాకైతే ఇండియాలో ఉన్నట్లు అనిపించింది. చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించింది. నెక్స్ట్ గంగా పార్క్కి వెళ్ళాము. ఈ వేగుండా నడుస్తూ వెళ్ళామన్నమాట. గంగా పార్కులో ఏంటంటే లింగాలని పెట్టారు. ఇంకా పార్వతీ పరమేశ్వర్ల చిన్న ఒక విగ్రహం కూడా పెట్టారనమాట. గంగా పార్క్ అంటే ఏంటంటే గంగ లింగం మీద పడుతూ ఉంటుందన్నమాట. అంటే వాటర్ పైనుంచి ఇట్లా ఒక వాటర్ ఫౌంటైన్ లాగా లింగం మీద పడుతూ ఉంటుందండి. ఇది అసలు సమ్మర్ అవడం వల్ల అంత గ్రీనరీ, ఎటు చూసినా పచ్చదనము చాలా బాగుంది. చాలా వర్త్ విజిట్ ప్లేస్ అని చెప్తాను నేను. అలాగే యుఎస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ మీరు నార్త్ కరోలినా స్టేట్కి దగ్గరలో ఉండి కానీ వేరే ఏ స్టేట్లో ఉండి కానీ చూడలేకపోతే మీరు కంపల్సరిగా విజిట్ చేయండి. తప్పకుండా చూడవలసిన ప్లేస్ అని చెప్తాను. మీ పేరెంట్స్ ఎవరైనా వచ్చినా కూడా మీరు తీసుకెళ్ళండి, చాలా బాగుంటుంది. అందరూ ఈ గంగా ప్లేస్లో కూడా అందరు ఫొటోస్ దిగారండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా థ్యాంక్స్ అండి నా వీడియో వాచ్ చేసినందుకు.